మహాభారతంలో మరణానికి తేదీ ఎంచుకున్న మహావీరుడు ఎవరో తెలుసా? అతనే భీష్మ పితామహుడు. భీష్మ పితామహుడు ఉత్తరాయణ కాలంలో శరీరాన్ని విడిచిన రోజునే మనం భీష్మాష్టమి అని కూడా అంటాము. ధర్మం కోసం జీవితమంతా త్యాగం చేసిన భీష్ముడు బాణాల మంచంపై పడుకొని సరైన కాలం వచ్చే వరకు మరణాన్ని కూడా ఎదురు చూశాడు. ఇది వినగానే మీకొక సందేహం రావచ్చు, భీష్ముడు తన ఇష్టానుసారంగా ఎందుకు మరణించాడు అని. దీనినే ఇచ్ఛామరణం అంటారు. భీష్ముడు తన తండ్రి శంతన మహారాజు నుండి ఇచ్ఛామరణం అనే వరాన్ని పొందాడు. అంటే తాను కోరుకున్న సమయానికే శరీరాన్ని విడిచే శక్తి అని అర్థం. మహాభారత యుద్ధంలో అర్జునుడు వేసిన బాణాలతో భీష్ముడు పడిపోయాడు. కానీ ఆయన అప్పుడు మరణించలేదు. ఎందుకంటే ఆ సమయంలో దక్షిణాయం కొనసాగుతుంది కాబట్టి. శాస్త్రాల ప్రకారం అది శుభకాలం కాదు. అందుకే భీష్ముడు దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వచ్చే వరకు బాణాల మంచంపైనే పడుకొని ధర్మోపదేశం చేశాడు. మన భగవద్గీతలో కూడా ఇది ప్రస్తావించారు. ఏమని అంటే, ఉత్తరాయణంలో శరీరం విడిచిన వారు మోక్షాన్ని పొందుతారు అని. భీష్ముడు ధర్మానికి ప్రతీక కావడంతో అత్యంత శుభకాలమైన ఉత్తరాయణంలోనే తన ప్రాణాలను విడిచాడు. అంటే భీష్ముడు యుద్ధంలో చనిపోలేదు. ధర్మం కోసం శాస్త్రం ప్రకారం తన ఇష్టానుసారంగా మరణించాడు. త్యాగం, ధర్మం, సహనం ఇవే భీష్ముడి యొక్క వారసత్వాలు. ఈ భీష్మాష్టమి నాడు అతన్ని స్మరించుకొని మనమందరం కలిసి నమస్కరిద్దాము. ఇలాంటి మరిన్ని పురాణాల కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.